అందరికీ నమస్కారం. ముందుగా నా ఎదురుగా కూర్చున్నది శర్మ సార్. గురుకులీలు చాలా చక్కటి వ్యక్తి. 38 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదువుకున్నారు. సో, సెంట్రల్ యూనివర్సిటీలో వీరు ఎంఎస్సీ చదువుకున్నారు. వీళ్ళ యొక్క గురువు ఫ్యాకల్టీస్‌లో చూస్తే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ కృష్ణ డాక్టర్ మెహతా గారున్నారు. ఆల్మోస్ట్ నోబెల్ అవార్డు స్థాయి పొందేటువంటి వ్యక్తి అని చెప్పేవారు. మాకు ఆ రోజే తెలుసు డాక్టర్ మెహతా గారి పేరు. ఆ తర్వాత 35 సంవత్సరాలు వివిధ కాలేజెస్‌లో ఆహ్, నంబర్ 1 చెప్పుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌లో నంబర్ 1 ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ టాప్ బ్యాచ్ టీచ్ చేశారు. శర్మ సార్ నమస్కారం. నమస్కారం. సార్ రెండోరు గురుప్రసాద్ సార్. వీరు కూడా కెమిస్ట్రీయే. సో, వీరు ఢిల్లీలో ఎంటెక్ చేశారు. 18 ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వీళ్ళు ఢిల్లీలో టాప్ కాలేజ్‌లో ఒకటైనటువంటి ఆకాష్‌లో పనిచేశారు. తర్వాత అనేక సంవత్సరాల నుంచి డ్యూటోలో పనిచేస్తున్నారు. తర్వాత శ్రీ మూర్తి సార్, వీరు 30 ప్లస్ ఎక్స్‌పీరియన్స్. వీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ చేశారు. పీహెచ్‌డీ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేశారు. పీహెచ్‌డీ అండ్ ఎంటెక్ ఒకే యూనివర్సిటీ చేశారు. ప్రశస్త్రి త్రిపాఠి సార్, పీటీ సార్ అంటుంటారు సార్‌ను. 23 ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ చేశారు. వీరు కూడా ఢిల్లీ బేస్డ్ ఉండేటువంటి టాప్ ఇన్‌స్టిట్యూట్ అన్నిట్లో పనిచేస్తారు ఫిట్జీతో సహా. చాలా ఎమినెంట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ రోజుల్లో అది ఇండియాలో నంబర్ 1 కెమిస్ట్ అటువంటి వాటిలో పనిచేసే శర్మ సార్. టాప్ ఐఐటీల్లో ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్‌లో పనిచేయడమే గాక విశేషమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా డ్యూటీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప ఫ్యాకల్టీ. నిజంగా వీళ్ళు అర్హులు. చాలామంది నేను మా బాబు కోచింగ్ తీసుకునేటప్పుడు అడుగుతా ఉన్నానంటే కెమిస్ట్రీకి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది అంటున్నారు. ఇది ఏ ఎగ్జామ్స్ సరిపోతుంది. ఒకవేళ అడ్వాన్స్ ప్రిపేర్ కావాలంటే ఇంకేం బుక్స్ చదవాలి. సో, బెస్ట్ బుక్స్ ఏంటి? ఈ నిజంగా ఎన్‌సీఈఆర్‌టీ బుక్ సరిపోతుంది ఎంతవరకు కరెక్ట్? ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో బఫర్ సొల్యూషన్స్ అని ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. దాన్ని 200 కొత్త క్వెషన్‌లు తయారు చేయొచ్చు. అడ్వాన్స్ మరి అదెక్కడ సరిపోతుంది? అంటే ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సరిపోతుంది. సరిపోదు సార్. కొంచెం అబ్సల్యూట్ టెస్ట్ చాలు. చాలు. ఇప్పుడు ఈ 7 పేపర్‌లో ఇవే సరిపోదు సార్. అంతే. అది చాలు. ఎన్‌సీఈఆర్‌టీ చదివితే మొత్తం కెమిస్ట్రీ తీసి రావాల్సిందే. ఇట్స్ ఎ నెసెసరీ కండిషన్, నాట్ సఫిషియంట్. ఇట్ ఈస్ నెసెసరీ నాట్ నాట్ సఫిషియంట్. అదే చెప్పాను 100 పానిక్‌లో అది అవసరం. డేటా ఆస్పెక్ట్స్. సబ్జెక్ట్ మాత్రం సబ్జెక్ట్ రావాల్సిందే. సో, ఇంకేం బుక్స్ అంటే మెయిన్స్ కానీ, అడ్వాన్స్ బెస్ట్ బుక్స్ ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే సార్ టీచర్ ఎబిలిటీతోని మంచి కలెక్షన్ టీచర్సే ఇచ్చేస్తున్నారు. చాలా క్వెషన్స్ అసైన్‌మెంట్స్ ఈ మధ్య పెద్దగా ఇప్పుడు డీపీపీస్ అని అన్ని కాలేజీలు కలిసి త్రూఅవుట్ ఇండియా ఉంది. అసలు ఇంకా చెప్పాలి కమర్షియల్‌గా డీపీపీ కూడా యాప్‌లు వచ్చేస్తున్నాయి. డైలీ ప్రాక్టీస్ పేపర్. అవును. అమెరికాలోకెళ్ళి అంటూ ఉంటారు అస్తమాటు. అదేంటంటే ఇంచుమించు అది కూడా పారేలా ఉన్నాయి. ఎక్కడ తేడా వస్తుందంటే స్టూడెంట్ ఎబిలిటీ. ఇంకెక్కడ రాదు. ఎందుకంటే అందరికీ అన్నీ అవైలబులే. సార్, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న దాదాపు ప్రతి ఒక్కరిని అడుగుతాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే, అంటే కొంచెం నేను కూడా ఒక 30 ఏళ్ల నుంచి డిఫరెంట్ 5వ తరగతి నుంచి ఎంఎస్సీ వరకు డిఫరెంట్ లెవెల్‌లో మ్యాథ్స్ టీచ్ చేశాను. కొంత సైకాలజీ, ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ స్టడీ చేశాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది. సో, నేనేం బిలీవ్ చేస్తాను, నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే, మీరు ఎంత టీచ్ చేసినా, ఎంత అద్భుతమైన టీచర్ ఉన్నా, ఎన్ని గంటలు చదివినా, వాడికి రియల్ పొటెన్షియల్, రియల్ ఆప్టిట్యూడ్ కొంత లోపల ఉంటుంది. ఒక పదార్థం నేర్చుకునే పదార్థం ఉంటుంది. అది ఐక్యూ అంటారా? కాన్సంట్రేషన్ అంటారా? ఆప్టిట్యూడ్ అంటారా? అది పేరు ఏదైనా పెట్టుకోండి గానీ, అది లేకుంటే మీరు ఎంత చేసినా రాదు. అది ఉంటేనే దాన్ని డెవలప్ చేయొచ్చు అనేది నేను వాదిస్తుంటాను. అంటే బేసికల్ ఎంతో కొంత ఐక్యూ లేకుంటే ఆ టెక్నోక్రాట్స్ ఉంచినటువంటి ఎబిలిటీస్ లేకపోతే మీరు ఐఐటీ గాని, ఎన్ఐటీ గాని సీట్ రావడం సక్సెస్ రాదు. అది ఉంటే డెవలప్ చేయొచ్చు అని నేనంటాను. చాలా మంది టీచర్స్ ఏమన్నారంటే నాతోటి, "ఏమీ అవసరం లేదు. బాగా నేర్చుకుంటే బాగా చదివితే వచ్చేస్తుంది. ఎటువంటోడైనా ఏదో సాధించగలడు." మీరు చాలా ఎక్స్‌పర్ట్ కాబట్టి మీరేమంటారు దీని మీద? ఐక్యూ గాని, ఆసక్తి గాని, ఇంటర్నల్ అకాడమిక్ డైనమిక్స్ గాని లేకపోతే పావుగంటలో బోర్ కొట్టేస్తది. చదువు. బాగా చదివితే అంటే అవన్నీ ఉంటేనే బాగా చదువుతారన్నట్టు. అందులో మీకు ఏ అనుమానం లేదు. అదొక బూన్. చదువు వచ్చేవాడికే చదువొస్తది. అంతే. అనుమానం లేదు. నేను చూసాను కదా! ఒక మామూలు ప్లేస్‌లో చేస్తారు. వాడెంతో ఆసక్తి పెట్టి అద్భుతాలు చేస్తారు. చాలా ఫౌండేషన్ ఏ అప్పీల్ చేసి 6వ తరగతి
అసలు లక్ష పెట్టిన వాళ్ళకి కూడా క్వాలిఫై అయ్యాలి. అసలు కదా మామూలుగా వచ్చి వాళ్ళు కూడా మీకు అద్భుతంగా తయారవుతారు. అది ఎకడమిక్ డైనమిక్స్ ఉండాల్సిందే. బోర్ కొడుతుంది. ఎందుకంటే ఆఖరి ప్రయారిటీ అవుతుంది మొదట్లో. ఏది చదువు. ఒక సినిమా బాగున్నంతగా చదువు ఎందుకు బాగుంటుంది? అవును. సో, అన్‌లెస్ ద స్టూడెంట్ హాస్ దట్ డైనమిక్స్ ఇన్‌సైడ్ అకాడమిక్ డైనమిక్స్ వాడికి ఇన్వాల్వ్‌మెంట్ రాదు. సో, బై నేచర్ కొంతమందికి ఉండాలి. ఎవరిది ఏమని చేయొచ్చు అనేది ఒక వేరే అనవసరము. అది కూడా మంచి చెడు. అది అది కాదు. ఎవరినైనా ఏమైనా ట్రీట్ చేస్తే బై ట్రైనింగ్ ఏమైనా చేయొచ్చు అని. ఆసక్తి లేని వాడికి చెప్పలేం. నువ్వెంతైనా చెప్పు నేను వినను అంటే ఏమి చేయలేం. స్టూడెంట్‌లో ఖచ్చితంగా ఎంతూసియాజం ఉండాలి. స్కిల్ ఉండాలి. కండిషనింగ్ చేయడం ద్వారా నేర్పించచ్చు అనేది కాదు. మనం చేయలేం. ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అంతే. అన్ లెవెల్ వరకు. నేను చిన్నప్పుడు అలాగే చెప్తాను. నేను మీకు ఎంత పెట్టినా మీకు ఆకలి లేకపోతే ఏం తింటారు? బ్రెయిన్ సిస్టమ్ పనిచేస్తుంది. వాడికి ఆ డైనమిక్స్ లేనిదే రాదు. ముందు అసలు బోర్ కొడుతుంది. టాపిక్స్ అన్నీ ఒకసారి ఆ పిచ్చి పెడితే చదువులో అదే చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు మిగతా ఎంటర్‌టైన్‌మెంట్ కంటే ఇది బాగుండాలి. దీన్ని ఎంజాయ్ చేయగలరు. చేయగలిగితేనే అవుతుంది. స్ట్రెస్ లేదు ఏమి లేదు. అంతా హైప్. స్ట్రెస్ లేదేం లేదు. నాకు స్ట్రెస్ ఎంత రావాలి మరి 38 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఏనాది స్ట్రెస్‌లే. ఐ నెవర్ ఫెల్ట్ స్ట్రెస్. నేను స్ట్రెయిన్ అవుతాను. స్ట్రెస్ ఉండదు. బికాజ్ ఎవ్రీ క్లాస్ ఐ ఎంజాయ్. ఎవ్రీ క్లాస్ స్టూడెంట్‌తో మాట్లాడుతుంటే ఆనందం వస్తుంది. లేకపోతే ఇలా వెరీ టఫ్ నిలబడాలి, మాట్లాడాలి, థింక్ చేయాలి. ఈ ఎక్స్‌పీరియన్సెస్ టాప్ ర్యాంక్స్ ఏమో ఊరికే 37 ఉందండి. 37. 30 ర్యాంక్స్. 37 ఏదంటారు? మీరు టాప్ పెట్టొచ్చు. అంటే అదే చెప్తున్నాను. 37 ర్యాంక్ ఒక అబ్బాయికి. ఆల్ ఇండియా 37 అదొకటి. ఇంకా బిలో 1, 2, 3 అలాంటి వాటిలో నా కాంట్రిబ్యూషన్. ఎందుకంటే నేను ఒక ఫిజికల్ కెమిస్ట్రీ నాకే. కంప్లీట్‌గా చెప్పను మీకు. కాంపిటీషన్‌లో టాప్ ఆల్ ఇండియా టాపర్స్. ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే ఇవన్నీ ఎంజాయ్ చేసిన కేసులే. స్ట్రెస్ ఫీల్ అవ్వని కేసు. స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడికి కొంచెం అయినా స్ట్రెస్సే. స్ట్రెస్ ఫీల్ అవ్వవాడికి ఇంత సబ్జెక్ట్ ఉన్న స్ట్రెస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ స్ట్రెస్. సో, లాస్ట్ క్వెషన్. మీరు వెళ్ళాల్సింది లాస్ట్ క్వెషన్ సార్. అంటే ఇది అంటే నేను ఎందుకు ఈ జేఈఈ క్వెషన్ అడుగుతున్నానంటే గురుప్రసాద్ సార్ ఉన్నారు. అది ఆ సబ్జెక్ట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఇది చెప్పాలి మీలాంటి వాళ్ళు చెప్తారు. ఏంటంటే బేసికల్‌గా సార్ ఇవాళ రేపు ఏమైందంటే సమాజంలో పుట్టిన వెంటనే వీడు ఐఐటీ మా కొడుకుని ఐఐటీ చేస్తా, నా బిడ్డని ఐఐటీ చేస్తా. ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయింది పేరెంట్స్. మరి ఆ 2 సంస్థలు చేసినాయా, పేరెంట్స్ మూర్ఖత్వమా, కోటి రూపాయల ప్యాకేజీని మీడియా ఇచ్చేటువంటి విషయాలా, లేకుంటే ఏందో తెలియదు గానీ, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలుగు నేలలో ఒక పర్వర్స్ వచ్చేసాయి పేరెంట్స్‌కి కూడా. ఐఐటీ అని వచ్చేసింది. 6వ తరగతి నుంచే వాడిని 2 లక్షలు కడుతున్నాడు. మాదాపూర్‌లోనో మరెక్కడో స్కూల్‌లో ఏసాడు. ఆట లేదు, పాట లేదు, లైఫ్ స్కిల్స్ లేవు. వాడికి స్ట్రెస్సు, బాడీ లేదు. ఏమీ లేకుండా 12వ తరగతి దాకా 7 సంవత్సరాలు రుబ్బుతున్నాడు. సండే చేస్తున్నారు. వాడు ఫిజికల్‌గా వీక్ అయిపోతున్నాడు. మానసిక పరిస్థితి ఎవడో వచ్చాడు మళ్ళీ 2%, 5% వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. ఇది పేరెంట్స్‌కి అంతా అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి లక్షలు పెట్టి పలానా నంబర్ 1, నంబర్ 2 దాన్లలో చేర్పిస్తే సీట్లొస్తాయి. రెస్ట్ ఇయ్యొద్దు. 24 గంటలు లేబర్ చేయాలనేటువంటి ఒక అజ్ఞానం అనే వర్డ్ మాట్లాడతారు పేరెంట్స్. స సెన్స్. సో, ఈ పేరెంట్స్‌కు ఇది ఫౌండేషన్ గురించి నేను చిన్నగా చెప్తాను సార్. యాక్చువల్‌గా మొత్తం మధ్య ఒకటి చెప్తున్నా. మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని దేశాల, అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ 10,000 కోట్లట. ఒక్క ఐఐటీ పేరు వ్యాపారం 10,000 కోట్లు దాటిందంట. అవే జరుగుతుంది ఫౌండేషన్ మీద దాని మీద. ఈ వాడి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? కేబిలిటీ ఇంతకుముందు మీరన్న డైనమిక్స్ ఉన్నాయా? ఆసక్తి ఉందా? ఈ ఐక్యూ ఉందా? అనేది ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచే అపార్ట్మెంట్‌లేసి, ఫౌండేషన్ ఏసి ఏ స్కిల్స్ రాకుండా చేయడం వల్ల నష్టం, లాభం మీద మీరు ఉండే అనుభూతిని ఏమంటారు సార్? నేను టీచ్ చేసిన దాంట్లో మొదటి 10 సంవత్సరాలప్పుడు నేను అక్కడ కనిపిస్తుంటే ఇక్కడ సైకిల్ దిగిపోయి నడిచెళ్ళేవారు పిల్లలు. ఇప్పుడు క్లాస్‌లో నుంచి కూడా లేవరు. అది ఏదైనా గాని వాడికి విసుగెత్తుతుంది. 6 క్లాస్ నుంచి అదే కానిజారో రియాక్షన్. అదే హైజెన్బర్గ్. అక్కడ అర్థం అవ్వదు. ఇక్కడ వినడు. అర్థమైంది అనుకుంటున్నారు. చిన్న పిల్లాడు. అర్థం అవ్వదు. వాడి వయసు చాలదు. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ హైలీ ఫిలాసాఫిక్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. గాడ్స్ ఓన్ సైన్స్. మరి 6 క్లాస్‌లో వాడికి అర్థం అవ్వకుండా చెప్పేసి 7 క్లాస్‌లో అయిపోయిందని వాడికో ఫీలింగ్ ఇచ్చి, నేను చెప్పించేసామని పేరెంట్స్‌కో ఫీలింగ్ ఇచ్చి, వాడు నిజంగా దాని తాలూకు ఒరిజినల్ ఎసెన్స్‌ని చెప్పగలిగే మాలాంటి వాడి దగ్గరికి వచ్చేప్పటికి నేను వినేస్తానన్న ఫీల్‌లో ఉంటాడు. అద్భుతంగా వినే అవకాశాన్ని కూడా పోగొట్టాడు. పాయింట్ 1. పాయింట్ 1. పాయింట్ 2 ఒక 10 ఏళ్లుగా మొదటి 10 ర్యాంకులు వచ్చినోడు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. మొత్తం దేశంలో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. చెప్పండి సార్ మీకు. మీరు మంచి ఛానెల్ ఉంది మీకు అద్భుతమైన ఛానెల్.
మొదలెట్టాము ఇవాళ నుంచి. ఆశ్చర్యమేసింది. నేను స్టూడెంట్స్ దాంట్లో డైరెక్ట్‌గా నీకు మ్యాథ్స్ మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు, మూడో ర్యాంకు కాదు. ఐఐటీలో నువ్వు ఎలా ఉన్నావు? ఏ ర్యాంక్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు. నేనెప్పుడూ ఒకటే చెప్తా క్లాస్‌లో. ఒకడెవడైనా నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు నీ మ్యాథ్సో, నీ ఫిజిక్సో, నీ కెమిస్ట్రీ రక్షించు. దెన్ యూ విల్ నాట్ బి ఎ హీరో. వాడిని రక్షిస్తే నువ్వు హీరో. నీకు ఈతొస్తేనే నువ్వు హీరో. అబ్సల్యూట్‌లీ. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రావడం తప్పు కాదు. నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. గ్రేట్, గ్రేట్, గ్రేట్. అవి రాకుండా ఇవి ఎంత నేర్చుకున్నా నీకు ఉపయోగమే లేదు. చాలామంది లక్కీగా పేరెంట్‌కి ఎవరైనా అడ్మిషన్‌కి వచ్చిన టైంలో అక్కడ నేనుంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ పేరెంట్‌ని ఎడ్యుకేట్ చేస్తాను. ఎందుకంటే ఆ పేరెంట్స్ కూడా నా పిల్లలంత వయసు వాళ్ళు ఉన్నారు. కొందరు పిల్లల పేరెంట్స్ నా స్టూడెంట్స్. అందుకని నేను నా నా పిల్లలాంటి వాళ్ళు అనుకునే ఆ పేరెంట్స్‌ని ఎడ్యుకేట్ చేస్తాను. వస్తూనే మా పిల్లలకి ర్యాంక్ వస్తుందా? నువ్వు నీ పిల్లగాడిని ర్యాంక్ అనే ట్యాగ్ ఎందుకు పెడుతున్నావు? చక్కగా నీకో పిల్లాడు పుట్టాడు, అమ్మాయి పుట్టింది. అదృష్టం. నువ్వు సంతోషించు. వాడిని మనిషిగా చూడు, ర్యాంక్‌లో ఎందుకు చూస్తావు? ఫస్ట్ ఎడ్యుకేట్ ఎ పేరెంట్. రాదు. 2 ఏళ్ళు మంచి లెక్చర్స్ వింటే మైండ్ సెట్ మారుతుంది. లెట్ ద మైండ్ సెట్ చేంజ్. మ్యాథ్స్ ఈజ్ నాట్ మైండ్ సెట్. ఫిజిక్స్ ఈజ్ నాట్ మైండ్ సెట్. దే ఆర్ లైఫ్‌కి పనికొచ్చే స్కిల్స్. లైఫ్ స్కిల్స్ కాదు. దే విల్ హెల్ప్ యూ సర్వైవ్. అదర్ ఆస్పెక్ట్స్ విల్ హెల్ప్ యూ లివ్. లివ్ ఎ లైఫ్. డోంట్ సర్వైవ్. ఏదో బతుకుతున్నాం కాదు, జీవించాలి. వాటికైతే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అవసరం. ఈ ఫౌండేషన్‌లో 60% మాత్రం చూడాలి. నేను దాంట్లో కూడా కొన్నాళ్ళు పిల్లలు జోక్ చెప్తాను. ఈ డ్రగ్స్ ప్రపంచానికి చాలా ప్రమాదం. సెకండ్‌ది టీవీ సీరియల్స్. పేరెంట్స్ పట్టించుకోలేకపోతున్నారు. ప్రేమలన్నీ పోయి. అవి చూసుకుంటూ పిల్లల్ని వదిలేసారు. థర్డ్‌ది ఐఐటీ ఫౌండేషన్. దీనికంటే పెద్దది. మీరు రెగ్యులర్ ఈ మాట చెప్తుంటారు. ఈ మాకు భాషలో చెప్పాను కానీ రెగ్యులర్ ఇదే అయితే ఐఐటీ ఫౌండేషన్ అంటే సూడే ఫౌండేషన్ అవుద్ది. ఫౌండేషన్. రియల్‌వి కప్పులే. సరిగ్గా ఒక గ్రాఫ్ చెప్పు. నేను పిల్లలతో అంటా, ఓ పొటాటో తీసుకో. మిడిల్‌లోంచి చిప్స్ కట్ చెయ్యి. మిడిల్‌లోంచి నువ్వు ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్‌కి, ఆ చిప్ ఏరియాకి, గ్రాఫ్‌కి ఎంత హ్యాపీగా ఉంటుంది వాడికి. ఇలా చిప్ ఇలా తగ్గుతుంది. అదే మిల్క్ బ్రెడ్‌కి ఒకలాగే వస్తుంది చిప్. ఇలా గీస్తాడు. ఎంత మొహాల్లో వెలుగుతూ వెళ్తాడు అక్కడి నుంచి నేను ఇవి అడిగాక. నీకు ఒరిజినల్‌గా అనలిటికల్ స్కిల్ నేర్పకుండా దాన్ని ఫౌండేషన్ అనడం అర్ధరహితం. మోసం. పేరెంట్స్ అమాయకత్వం. ఇప్పుడు స్కూల్‌లో ఏడో తరగతిలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ చేస్తుంటాడు. అసెస్మెంట్ తెలియదు. పేరెంట్స్ ఎప్పటికి 8వ తరగతిలో కొనిక్స్ చేస్తుంటాడు. తండ్రి ఏమనుకుంటాడంటే ఇంటర్మీడియేట్ బుక్ తీసి కొనిక్స్ సీఎస్‌లు చేస్తుంటే అబ్బా! మావోడు ఎదిగిపోయిండు. నేను ఒక ఫిజిక్స్ లెక్చర్ చూన్నాను. వెరీ స్ట్రేంజ్ సార్. ఈతరాలు. అతను ఫిజిక్స్ లెక్చరర్ గవర్నమెంట్. మావాడికి పేరెందుకు లేదు పలానా ఎక్స్ స్కూల్‌లో ఆదాపూర్‌లో ఏసేసిన 10థ్ కల్లా ఐపీ కంప్లీట్ చేసేస్తారు. మొత్తం ఎంసెట్ కంప్లీట్ చేసేస్తారు. ఇంటర్మీడియేట్‌లో ఐఐటీ చెప్తారు. ఇది ఈజీ అయిపోద్ది కదా! పక్క టీచర్ చెప్తున్నారు. నువ్వు నేర్చక్కడ ఇది ఒక్క అడ్వాన్స్ నేర్చుకుంటావు. మెయిన్స్ దాకా 10థ్ కల్లానే అయిపోతది. అంటే టైమ్ అండ్ వర్క్ లాస్ట్‌లో ఉంటుంది కదా! ఇన్ని గంటలు పని చేస్తే ఇంత చేస్తే ఇంత బుడ కడతాడు. కాబట్టి ఇన్ని గంటలు మీరు ఇన్ని సంవత్సరాలు ముందు వెళ్ళదు ముందే అయిపోతుంది. అదొక ఫిజికల్ వర్క్ చేస్తే అలసిపోతున్నారు సార్ పిల్లలు. ఆడుకోవాల్సిన పిల్లలు జెన్యూన్‌గానే ఇలా మైకోడ్లో చేయాలి, చక్కగా స్లోగా టెక్స్ట్ బుక్స్‌లో ఎన్‌సీఈఆర్‌టీని కరెక్ట్‌గా నేర్పిస్తారు. సామయ్య గారు చెప్పే స్టాండర్డ్. ఐఐటీ ఫౌండేషన్ అనేది ప్రత్యేకంగా ఎలాంటి ఫౌండేషన్ అవసరం మా దగ్గర సార్. నేర్చుకోవాల్సిన 6 నుంచి 10 తప్పితే కరెక్ట్‌గా నేర్చుకుంటే సరిపోతుంది. ఐఐటీ చుక్కరమయ్య గారు రెగ్యులర్ స్టాండర్డ్ కొటేషన్. ఇప్పుడు లాస్ట్ టైమ్ గురుప్రసాద్ స్టూడెంట్ రహీం 100 ఆన్ 100 ఏప్రిల్‌లో వచ్చింది, జాన్యువరిలో వచ్చింది. వాడు ఏ జనరేషన్ ఇక్కడే నేర్చుకున్నాడు, ఆయే తెచ్చుకున్నాడు. నో పానిక్, నో నాయిస్, నథింగ్. ఓన్లీ మ్యూజిక్. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను ఫ్యాకల్టీ. మీలాంటి మంచి కాలేజ్‌లో ఇంటర్వ్యూ సమ్ నార్త్ ఇండియన్. అతనికి 10థ్ క్లాస్ వరకు ఐఐటీ అనేది ఉంటుందో తెలీదు. అతను ఎక్కడ అంటే ఇందోర్. ఫిజిక్స్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అడ్వాన్స్‌లో ఆల్ ఇండియా 146 ఔట్ ఆఫ్ 146 ఆ బ్యాచ్‌లో. సో మీరన్న విషయం అది కరెక్ట్. ధన్యవాద్. భారత్ మాతాకి జై.